హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన సబ్స్క్రైబర్ ఒకరైతే మనకి యాంప్లిఫైర్ కావాలని చెప్పి అప్రోచ్ అయ్యారండి. సో ఆయన ఉండేది వచ్చేసరికి మనకి వేపగుంట నుంచి అయితే రావడం జరిగింది. సో ఆయన రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనం అయితే ఏం కాంపోనెంట్స్ యూజ్ చేసాం, పర్ ఛానల్ ఎంత వాటేజ్ కావాలని చెప్పి మనం అయితే ఆయనకి చెప్పడం జరిగింది. సో ఆయన రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనం యాంప్లిఫైర్ అయితే చేయడం జరిగింది. సో యాంప్లిఫైర్ ఎలా ఉంది, ఏం యూజ్ చేసాం, ఏం కాంపోనెంట్స్ యూజ్ చేసాం, ఏ రిమోట్ కిట్, సో ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ లుక్ అండి. సో మనకి ఫ్రంట్ ప్యానెల్ వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ తో వస్తుంది. అండ్ లైటింగ్ కూడా మనం బ్లూ కలర్ లైటింగ్ అయితే ఇచ్చాం. అండ్ డిస్ప్లే చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే. అండ్ ఇక్కడ యూఎస్బి సాకెట్ గోల్డ్ కలర్ అయితే బుష్లు అయితే బాటమ్ బుష్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ లుక్. సో ఫ్రెండ్స్, ఇంటర్నల్ చూసుకుంటే మనం కాంపోనెంట్స్ యూజ్ చేసిన వచ్చేసరికి 24-0-24 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే మనకి హెవీ వాల్యూమ్ లో కూడా పంచ్ ఎక్కడ బేస్ పంచ్ అనేది డ్రాప్ అవ్వకుండా ఉండడం కోసం వచ్చేసరికి మనం ఇక్కడ 4 ఫిల్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా 10,000 మైక్రోఫారడ్ 63 వోల్ట్స్ కెపాసిటర్స్ అయితే 4 ఇవ్వడం జరిగింది. కంపెనీ వచ్చేసరికి శామ్వా కంపెనీ అయితే యూజ్ చేసామండి. అండ్ అలాగే కూలింగ్ పర్పస్ కోసం, ఇన్సైడ్ కూలింగ్ కోసం అయితే ఇక్కడ ఒక ఫ్యాన్ ఇచ్చాం. అండ్ అలాగే ఇక్కడ ఫ్యాను. అండ్ వీటి యొక్క స్పీడ్ కంట్రోల్ చేయడం కోసం వచ్చేసరికి ఇక్కడ బగ్ బోర్డ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే స్పీకర్ ప్రొడక్షన్ చూసుకుంటే ఎక్స్ట్రీమ్ యాంప్స్ నుంచి డోట్ కంపెనీ ఉన్న స్పీకర్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేసాం. ఇది ప్రతి ఛానల్ కి ఇండివిజువల్ గా పనిచేస్తుంది. అండ్ అలాగే శాటిలైట్స్ కోసం వచ్చేసరికి మనం శక్తి కంపెనీ నుంచి 10 ఫెట్ 5 ఛానల్ అయితే బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. అండ్ సబ్ ఊఫర్ కి వచ్చేసరికి రవి 4 ఫెట్ మోనో బోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది మీకు అప్ టు 250 వాట్ RMS ప్రొడ్యూస్ చేస్తుంది అట్ 4 ohms ఇంపిడెన్స్ లో. అండ్ శాటిలైట్స్ వచ్చేసరికి మీకు 4 ohms ఇంపిడెన్స్ లో మీకు మాక్సిమం 100 వాట్ అయితే RMS అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ అలాగే మనం రిమోట్ కిట్ చూసుకుంటే జెమ్టెక్ కంపెనీ రిమోట్ కిట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసరికి వెర్షన్ 5. ఇది మనకి మాక్సిమం అన్ని డీకోడర్స్ కు అయితే కాంపాక్టబుల్ అవుతుంది. మర్జింగ్ అయితే ఈజీ అవుతుంది. సో మనం డీకోడర్ వచ్చేసరికి జీటెక్ నుండి డీకోడర్ తీసుకున్నాం. ఇది చాలా బాగుంటుంది. అండ్ మీ దీంట్లో వచ్చేసరికి ఆడియో ఫార్మాట్స్ డాల్బీ డిజిటల్ అండ్ డిటిఎస్ అండ్ ప్రోలాజిక్ 2 వర్క్ అయితే అవుతుంది. సో మనం ఇక్కడ ARC ఇన్పుట్ ఇచ్చాము. అండ్ అలాగే ఆప్టికల్ ఇన్పుట్ ఉంటుంది దీనికి. అండ్ కోయాక్సిల్ ఆక్సిలరీ ఇన్పుట్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆక్సిలరీ ఇన్పుట్ ఇస్తారో మీకు ప్రోలాజిక్ 2 అనేది 5.1 కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది అనమాట. అండ్ అలాగే మనం రిమోట్ కిట్ కోసం ఇక్కడ కన్వర్టర్ బోర్డ్ కూడా యూజ్ చేసాం, AC to DC కన్వర్టర్. అండ్ రిమోట్ కిట్ కోసం అయితే 12-0-12 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ సబ్ ప్రీ ఇది వచ్చేసరికి మనం ప్రతి యాంప్లిఫైర్ లో యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఓవర్ గెయిన్ ఇష్యూ ఉండదు. అండ్ ఫ్రీక్వెన్సీ కూడా స్మూత్ గా హ్యాండిల్ చేస్తుంది. అంటే నాయిస్ కూడా ఉండదు. అండ్ గెయిన్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ అన్ని ఫ్రీక్వెన్సీల్లో కూడా మీకు రెస్పాండ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో నేను పర్టికులర్ గా అయితే ఇదే ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇంటర్నల్ వ్యూ. వైరింగ్ ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో ఇక్కడ మనం డీకోడర్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు, ఆప్టికల్, కోయాక్సిల్ అండ్ ARC కనెక్షన్స్. అండ్ ఇవి వచ్చేసరికి ఆక్సిలరీ ఇన్పుట్స్. అండ్ మనకి 3 ఆక్సిలరీ ఇన్పుట్స్ అయితే ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ప్రతి హోల్ అయితే మనం కవర్ చేయడం జరిగింది, మనకి ర్యాట్స్ కానీ మౌసెస్ కానీ ఏం వెళ్లకుండా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం లోగో ఇచ్చాం. అండ్ ఇవి వచ్చేసరికి మనకి స్పీకర్ కనెక్షన్స్. అండ్ ఇది ఫ్యూజ్. అండ్ మనం ప్రతి యాంప్ లో కూడా ఫ్యూజ్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేస్తాం. ఇదండి, ఇది వచ్చేసరికి మెయిన్స్ కోడ్ అండి. అండ్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈయనకి వచ్చేసరికి మనం కంప్లీట్ గా స్పీకర్ ప్యాకేజ్ వచ్చేసరికి 5 ఛానల్ కి టొయోటోన్ కంపెనీ నుండి అయితే స్పీకర్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కి వచ్చేసరికి మనం ఊఫర్స్ అయితే ఇచ్చాం.
అండ్ సెంటర్ అండ్ సరౌండ్స్కి వచ్చేసరికి మనం ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బాక్సెస్లో కూడా జిప్ కంపెనీ నుండి 75 వాట్ ట్వీటర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సబ్బూఫర్ వచ్చేసరికి JBL 1500 ఎల్ పోర్ట్ సబ్బూఫర్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీకు ఎలాంటి యాంప్లిఫైర్ ఫుల్ ప్యాకేజ్ కానీ ఓన్లీ యాంప్లిఫైర్ కావాలన్నా లేదంటే కస్టమైజ్డ్ యాంప్లిఫైర్ కావాలన్నా సరే మన నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, దానికైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. Oh, that's so cool. It's a motion detector.